జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్. ఆదోని పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని మొదటి మున్సిపాలిటీ దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. రెండో ముంబైగా ప్రసిద్ధిగాంచింది. పత్తి, వేరుశెనగ పంటలకు ప్రసిద్ధిగాంచింది. అందువలన బ్రిటిష్ కాలంలోని ఆదోని మీదుగా మద్రాస్, బాంబే రైల్వే లైన్లు వేశారు. ఆదోనిలో 3 స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి. అలాంటి ఆదోని పట్టణంలో మంచినీటి సమస్య మరియు ఇంటి స్థలాల కొరకు 2100 డీడీ కట్టిన వారందరికీ ఇంటి పట్టాలు, పక్కా గృహాలు నిర్మించాలి. టెక్కో గృహాలు గ్రామస్తులు గ్రామ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి. పట్టణంలోని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి నందు సిటీ స్కాన్, ఎంఆర్ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరింది. దానిని కూడా పునర్నిర్మించాలని, అలాగే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగరంలో మే 15 నుంచి 18 వరకు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లోనే సుదీర్ఘంగా ఈ ప్రపంచంలోనే అత్యధిక యువతకి ప్రాతినిధ్యం వహించేటువంటి భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఈ వేదిక కానున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెట్టాడు. ఈరోజు డిఎస్సి ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఈరోజు 9 నెలలు 10 నెలలు అవుతా ఉంది గవర్నమెంట్ వచ్చి, దాన్ని ఊసేయలేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు. ఈరోజుకి 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో తెలియదు. అదేవిధంగా ఈరోజు కొత్త సమస్య, ఈరోజు భారతదేశ ఎన్నికల వ్యవస్థని డీలిమిటేషన్ ద్వారా, ఈరోజు పునర్విభజన ద్వారా చేస్తామని చెప్తున్నాడు. దీంట్లో పూర్తిగా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నియోజకవర్గ స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా ఈ అంశాల మీద, ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద, ఆర్థిక అంశాల మీద ఈ మహాసభల్లో వేదిక కానున్నాయి. ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యని రూపుమాపడంలో వైఫల్యాలు, అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా 30 మందికి పైగా స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కడిని నిలదించి పోరాటం చేసినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కార్పొరేట్ వానికి దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాలని ఈరోజు ఎల్ఐసి నుంచి బ్యాంకులు, అన్ని రంగాలు కూడా ఈరోజు అదానికి అందజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇంకొక పెద్ద సమస్య, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 17 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు, ఆయన భాగస్వామి అయినటువంటి అదానికి అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పడుతూ ఉన్నాడు. ఇలాంటి ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం జరిగేటువంటి అఖిల భారత మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి, యువత కూడా ఆ వైపున ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను ఉద్దేశించి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన స్థానిక నంద్యాల సిపిఐ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిరుద్యోగత సమస్యలపైన, వీటి సమస్యలపైన మొత్తం కూడా తిరుపతిలో జరిగేటువంటి జాతీయ మహాసభలకు వేలాది మంది నిరుద్యోగులు కూడా, యువకులు కూడా తరలి రావాలని చెప్పేసి 15 నుంచి 18 వరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ మనది అని భావించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈరోజు అతి విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికార రాంతోలికి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఒక ఆయన ఎన్ని వర్షాల కంటే అన్ని వర్షాలు కురిపించినటువంటి యువత వైపున నేను యువకునిగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్ని వర్షాలు కురిపించారంటే, వాళ్ళపైన నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి ఎక్కడ పోయినా ఒక మన మీడియా ముందు కూడా చాలా పాపులేషన్ చేశారు. ఈరోజు విచిత్రం ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు మొన్నటి వరకు కూడా జరిగాయి. వాళ్ళు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా అధికారంలోకి వచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వము 10 నెలలుగా గడుస్తున్నా మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషను ఏది పూర్తి చేశారు? పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం కూడా ఇంతవరకు కూడా దానికి మెయిన్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినా కూడా ఈరోజు ఫిలిమ్స్ మీరు ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయిందంటే అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం తయారైంది. ఈరోజు హోంమంత్రి గారు లేచినాంచి నిరుద్యోగతకు పోలీసులకు రక్షణగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి అనిత గారు కూడా చెప్తున్నారు. కానీ ఇంతవరకు
మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకు మీరు జరపలేకపోతున్నారు, ఆ విషయం కూడా చెప్పాలి. మెగా డిఎస్సి విషయంలో వస్తే నిన్న మళ్ళీ ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా నేను కంపల్సరీగా నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని పూర్తి చేస్తా అని చెప్పడం చాలా బాధాకరం. తండ్రి సీఎం, కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యింది కూడా, తోబుట్టు బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యింది కూడా, ఇన్ని తీసుకొని కూడా మీరు మీ ఇంట్లోనే అన్ని పదవులు పెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నారో తక్షణమే మీరు ఈ నిరుద్యోగ సమస్యలపైన మీరు పరిష్కారం కృషి చేయాలి. లేకపోతే మీరు గతంలో పట్టిన ప్రభుత్వంకి ఏ గతి పట్టిందో మీ పరిస్థితి కూడా ఈరోజు మీ ఆనందాలపైన వినోదాలపైన ఈరోజు ఒక సమస్యలపైన పరిష్కారం లేకుండా అసెంబ్లీ ఒక అండగా పెట్టుకొని ఆ అడ్డాలో వీళ్ళందరూ కూడా వినోదాన్ని సంబోధించుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు వినోదాన్ని సంబోధించుకోండి. నిరుద్యోగులకు కానీ, యువకులకు కానీ, యువతులకు కానీ ఈరోజు వేలాది మంది కోచింగ్ సెంటర్లో ఈ పద్ధతికి కూడా మనం ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో వేలాది మంది కూడా వాళ్ళ భార్యల యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కూడా ఈరోజు కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు వయో పరిమితి అయిపోతుంది. వయో పరిమితి పెంచే విషయంలో కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వము ఏ విధంగా కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం చాలా బాధ. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి మేము చేసేటటువంటి యువకులకు నిరుద్యోగ సమస్యల కోసం పోరాటం సమసిద్ధం కావాలని చెప్పేసి ఈరోజు తిరుపతి కార్యక్రమంలో మేలో 15 నుంచి 18 జాతీయ మాసం ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ప్రభుత్వానికి కంపల్సరిగా సిద్ధి ఉంటే కంపల్సరిగా ఈ నోటిఫికేషన్లు పెండింగ్ నోటిఫికేషన్లు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్స్ని విడుదల చేయాలి. అందరికీ నమస్కారం. ఎన్ లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి. అఖిల భారతీయ విభజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు, అదేవిధంగా 20 లక్షల మంది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన, యువతకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రాథమిక హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బనేగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా దేశంలో యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పుడు రావాలి, కానీ 2 కోట్ల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎల్ఐసి, రైల్వే, బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఓడరేవులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా ప్రైవేటీకరణ చేస్తూ పోతే ఉపాధి ఎలా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రైవేటీకరణ పెరుగుతుంది. అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో సంస్కరణలు రావాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఇట్లాగా ఎన్నికల సంస్కరణల పద్ధతి, తమాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా అందరికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఉంటుంది. దీనికి ఎన్నికల సంస్కరణలు కావాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రధానమైన డిమాండ్లతో తిరుపతిలో జరిగే మహాసభలో చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమ రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో మత రాజకీయాలు పెరుగుతూ పోతూ ఉన్నాయి. రోజు రోజుకి ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించారు, పరిశ్రమలు ఇవ్వరు. కానీ మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉన్నది. కానీ ఈ ఉద్యోగాల భర్తీ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా మోడీ గారేమి ఎన్నికల ముందు హిందూ ముస్లింలు గొడవలు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ వచ్చినందుకే రంజాన్లో 32 లక్షల మంది కుటుంబాలకు మేము ముస్లింలకు అందరూ కూడా ఆదుకుంటాం. ఒకవైపు ఏమి విభేదాలు పెట్టి, ఘర్షణలు పెట్టి, దాని ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకొని దాని తర్వాత ఇలాంటి పంటలు ప్రోత్సహిస్తాం. అయితే మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే విధానాన్ని చివరి వరకు కొనసాగించాలని కోరుతున్నాం. ఏదో పండగకి 2 పెట్టి తర్వాత గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాకుండా ఈరోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వివిధ గ్రామాల్లో నిన్నటి వరకు ముస్లింల పైన, ఈరోజు క్రిస్టియన్ల పైన కూడా ఈ గ్రామాల్లో క్రిస్టియన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారు, వీటికి ఏ విధంగా ఉండాలని ఒక చర్చ తెస్తున్నారు. కాబట్టి ఇది లౌకిక రాజ్యం.
ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అనేక రకాల ప్రజలు ఉన్నారు. వివిధ ఆహార అలవాట్లు, వివిధ భాషలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి ఆటంకాలు లేకుండా అందరు సమానంగా ఉండే రాజ్యం కావాలనేది కోరుతా ఉన్నాం. ఆ వైపున కూడా ఏఐఎఫ్గా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, దేశంలో నూతన పరిశ్రమలు రావాలి, సమగ్ర యువజన విధానం ద్వారా దేశంలో చదువుకున్న వాళ్ళ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ఉపాధి లేక అమెరికా ఇతర ప్రాంతాల్లో పోతున్నారు. ఈరోజు ట్రంప్ గారు వచ్చి విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఎన్నిక పంపిస్తూ ఉన్నారు. ఈ ఒకవైపు ఏమి మోడీ గారు నేను ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపగలను, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాన్ని ఆపగలను అంటున్నారు. కానీ ఇక్కడ ఉపాధి లేక విదేశాల్లో అమెరికాలో ఉన్న వాళ్ళని ఎన్నిక పంపిస్తుంటే వారికి ఏమాత్రం కూడా చలనం లేకుండా వారికి విపరీతంగా బేడీలేసి వాళ్ళని విదేశాలకి మన దేశం పంపిస్తున్న ప్రశ్నించలేని పరిస్థితి. అందుకోసమే విదేశాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేస్తున్న పాలకులు చూడాలి. కానీ మీరు ఆ వైపున కాకుండా ఏదో కొంతమందికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేశంలో డ్రగ్స్కి మూలంగా ఆదాని ఈ పోర్ట్లు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ వైపు నుంచి గుజరాత్కు ఆదాని పోర్టుకి కోట్లాది రూపాయల గంజాయి, కొకైన్, అనేక మత్తు పదార్థాలు వస్తున్నాయి. ఈరోజు కేంద్రం గుజరాత్గా దేశంలో మత్తు పదార్థాల కేంద్రంగా ఉంది. ఈరోజు ఈ బెట్టింగ్ యాప్లు ఏ విధంగా ప్రమాదకరమో అదేవిధంగా గంజాయి, కొకైన్ అనేవి చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ అంశాలపైన బెట్టింగ్ యాప్ల పైన చర్యలు తీసుకోవాలి. కొకైన్, గంజాయి పైన ఉక్కుపాదం మోపాలి, ప్రజారోగ్యం కాపాడాలి. ఆ వైపున ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మేము ఉద్యమం ప్రజల్ని చైతన్యం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా మే 15వ తేదీన తిరుపతిలో జరిగే ప్రదర్శన బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతా ఉన్నాం. వేదిక అవుతుంది. సమరశీల పోరాటాలు రూపకల్పన, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, అల్లూరి సీతారామరాజు అలాంటి ఉద్యమ త్యాగాలతో ప్రాణాల త్యాగాలతో ఏర్పడినటువంటి యువత సమైక్య ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయలేని సోషలిస్ట్ సమాజ స్థాపన కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ రాజ్య లక్ష్యంగా పనిచేస్తున్న యువజన సమైక్యలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.